వెల్కమ్ టు ఎంవీఆర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బెల్లం సేమియా పాయసం చేసుకుందాం. బెల్లం సేమియా పాయసం చాలా స్పెషల్ పాయసం. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు పాలు హాఫ్ లీటర్, తగినన్ని కిస్మిస్ అండ్ సేమియాలు, బెల్లం, మేలైన బెల్లం. వీటితో మనం ఇప్పుడు పాయసం ఎలా తయారు చేసుకుందాం అనేది మనము వివరంగా తెలుసుకుందాం. స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత గిన్నె పాత్ర పెట్టుకోవాలి. హాఫ్ లీటర్ కావాలి మినిమం, అంటే ఒక 4-5 సరిపోతుంది పాలు. ఈ పాలు బాగా మరిగేంత వరకు మనం కాసేపు మరగనివ్వాలి. పొంగొచ్చింది, ఇది కొంచెం మంట చిన్నగా పెట్టుకోవాలి. ఇంకా కొంచెం మరగాలి పాలు. కొంచెం మరిగిన తర్వాత మనం బెల్లం వేసుకుందాం. పాలు బాగా మరిగినాయి. ఇప్పుడు ముందుగా మనం ఈ మెత్తగా చేసుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ముందు బెల్లంలో ఐరన్ విటమిన్ బాగా ఉంటుంది కాబట్టి బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. జనరల్గా పాయసం అంటే, సేమియా పాయసం అంటే వినాయక చవితికి పండుగ చాలామంది ప్రతి ఇంట్లో చేసుకుంటారు సేమియా పాయసం. కాకపోతే సేమియా పాయసం అనేది ఈ చక్కెరతో చేస్తారు. ఇది మనం బెల్లంతో చేస్తున్నాం, కొంచెం స్పెషల్ బెల్లంతో చేస్తున్నాం. బెల్లం స్పెషల్ ఏంటని కొత్తగా కనబడచ్చు. కాకపోతే బెల్లంతో చేసిన పాయసంలో చాలా రకంగా విటమిన్లు ఎక్కువ ఉంటాయి. ఐరన్, బి విటమిన్ ఎక్కువ శాతం. మనకు నీరసంగా ఉన్నవాళ్ళు, బలహీనంగా ఉన్నవాళ్ళు, రక్తహీనత ఉన్నవాళ్ళు ఈ బెల్లము పాయసాన్ని వారానికి 2 సార్లు అట్లా వాడుతుంటే మంచి గుణాలు కనబడతాయి. ఆయుర్వేదంలో కూడా ఉంది. బెల్లం అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది, బలాన్ని ఇస్తుంది. ఈ బెల్లం పాయసం వల్ల హెల్త్కు, చిన్నపిల్లలకు కూడా బెల్లం పాయసం తాగించాలి అప్పుడప్పుడు, తాగిస్తే మంచిది అన్నమాట. ఇలా బెల్లం వేసాం కదా, ఇది కలుపుకోవాలి. బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, బెల్లం వేసుకున్న తర్వాత, బెల్లం కరిగిన తర్వాత ఈ పాలన్నీ ఒక జున్నులాగా, చూడండి జున్నులాగా కోవ పదార్థం లాగా అయినాయి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం అనేది. బెల్లం చాలా వెరైటీ, చాలా ఇంతవరకు ఎవరు చూసుంటాడు, కానీ చాలా హెల్తీ ఫుడ్, చాలా మంచిది. తర్వాత ఇప్పుడు మనము సేమియా వేసుకుంటున్నాం. సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకున్నాం కదా, సేమియాను బాగా కలబెట్టాలి. బెల్లం, పాలు, సేమియా ఇది ఎక్కువ మనం జ్వరం వచ్చిన వాళ్ళు కూడా ఏమీ తినకుండా ఉంటారు చూడండి. అలా నోటి రుచికి కూడా ఈ బెల్లం పాయసము చేసుకుంటే బలానికి బలము, నోటి రుచి వస్తుంది. ఎలాంటి ప్రమాదం లేదు, చాలా ఆరోగ్యవంతమైనది. శుభ్రంగా అందరూ తినచ్చు, మంచి బలంగా ఉంటుంది. నోటి రుచి వచ్చి వెంటనే వాళ్ళకి ఆకలి పుట్టిస్తుంది. బెల్లంలో తత్వం ఏంటంటే ఆకలి లేని వాళ్ళకు కూడా ఆకలి పుట్టిస్తుంది, జీర్ణశక్తి పెంచుద్ది. ఐరన్ విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా మంచి పని చేస్తుంది. బి విటమిన్ కూడా ఎక్కువనే ఉంటుంది ఈ పాలలో కాబట్టి, కాల్షియం దాంట్లో. ఎక్కువసేపు మరగనిచ్చుకోవాలి మనం. ఇది 1 నిమిషం మరిగిన తర్వాత మనం కిస్మిస్ అనేటివి వేస్తాం. అదిగో ఇప్పుడే బెల్లం పాయసం రెడీ అవుతుంది. 1-2 నిమిషాలు ఇలా మరగనిస్తే టోటల్ బెల్లము, పాలు, సేమియా అంతా కలిసి మంచి పాయసం రెడీ అవుతుంది. గమగమ వాసన కూడా వస్తుంది. 1-2 నిమిషాలలో బెల్లం పాయసం మనం రెడీ అవుతుంది. ఇదిగో దాదాపుగా బెల్లం సేమియా పాయసం రెడీ అవుతుంది. ఇప్పుడు మనము ఇప్పుడు మనం కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ కూడా మంచి ఆరోగ్యానికి మంచిది, మంచి విటమిన్లు ఉంటాయి. ఇవి మొత్తం ఈ పాయసం స్పెషల్ ఏంటంటే మొత్తం హెల్దీ పాయసం అన్నమాట. బాగా జ్వరం వచ్చి ఏమి తినకుండా నోరు రుచి లేకుండా ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఇలాంటి పాయసము, ఈ బెల్లం సేమియా పాయసం తెచ్చి పెడితే మాత్రం నోరు తొందరగా రుచి వస్తుంది, వాళ్ళకి ఆకలి పుట్టుద్ది, మంచి జీర్ణశక్తి పెరుగుద్ది. ఇది ఇప్పుడు ఈ కిస్మిస్ కూడా వేసాం కాబట్టి ఇక బెల్లం పాయసము దాదాపుగా రెడీ అయిపోయినట్టే. బెల్లం పాయసం.
ఇది బెల్లం పాయసం అండి. ఇది ఒక 10 నిమిషాలు మనం చల్లారిన తర్వాత తినాలి. ఇప్పుడు బెల్లం పాయసం రెడీ అయిపోయింది. బెల్లం సేమియా పాయసం రెడీ. ఇది కొత్త పాయసం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా నీట్గా, చాలా టేస్టీగా, చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. తప్పకుండా ఇది ఎవరైనా ఈజీగా ఇంట్లో చేసుకొని వాడచ్చు, ఎలాంటి ఖర్చు ఏమి ఉండదు. ఆరోగ్యానికి చాలా మంచిది, రక్తహీనతను తగ్గిస్తుంది, బలహీనతను తగ్గిస్తుంది, నోటికి రుచిని పుట్టిస్తుంది, ఆకలిని పుట్టిస్తుంది. తప్పకుండా అందరూ వాడాలి, బాగుంటుంది. బెల్లము సేమియా పాయసం.